నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కనుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యం ధ్యానం చేద్దాము. మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనం చదువుతున్నాను, గమనించండి. మొదటి రాజులు 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను మహాచక్రవర్తి దేవుని యొక్క మందిరాన్ని కట్టి ఆ మందిరాన్ని అభిషేకించిన తర్వాత, బలులర్పించిన తర్వాత ప్రార్థిస్తూ ప్రజల్ని దీవిస్తూ ఇలాగంటున్నాడు, ఈరోజు మనందరికీ సమాధానం అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చెప్పి ఒక మాట అన్నాడు, శ్రేష్టమైన మాట. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి శుభ వాగ్దానములో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. అంటే ఏమిటనమాట? దేవుడు ఎన్ని వాగ్దానం చేశాడో అవన్నీ కూడా శుభ వాగ్దానములు, వాటిలో ఒక్కడు కూడా తప్పిపోలేదు అని సొలొమోను తన ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మందిరాన్ని ప్రతిష్ఠించినటువంటి రోజున, అంటే దేవుడు దాని బిడ్డలకి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటమ్మా? ఏ వాగ్దానాలు అవి? శుభ వాగ్దానములు. అందులో ఏమన్నాడు? ఒక వాగ్దానం కూడా తప్పిపోదని అన్నాడా? అనలే. ఏమన్నాడమ్మా? ఒక మాట. వాగ్దానంలో ఎన్ని మాటలు ఉంటాయి? చాలా మాటలు ఉంటాయి. ఆ వాగ్దానం ఒక్క మాట కూడా తప్పిపోయినది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మాట తప్పకపోతే ఖచ్చితంగా అన్ని వాగ్దానాలు నెరవేరుతాయి. ఎవరికిది? ఎవరైతే దేవుని ప్రేమించి తమ హృదయంలో ప్రభుని చేర్చుకొని తమ జీవితాన్ని ప్రభుకి ఇచ్చి ఆయన వాగ్దానసరంగా, వాగ్దానం ప్రకారంగా, లేదంటే ఆయన వెలుగులో నడుచుకుంటారో వారికి మాత్రమే, అందరు కాదు. దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారికి దేవుడిచ్చిన శుభవాగ్దానంలో ఒక మాట కూడా తప్పిపోదు. అంటే ఏ వాగ్దానాలు నీకు మొన్న ఇచ్చాడా, ఈరోజు ఇచ్చాడా, 10 సంవత్సరాల క్రితం ఇచ్చాడా, 30 సంవత్సరాల క్రితం ఇచ్చాడా, డజంట్ మ్యాటర్. దేవుడు కనుక మనం వాగ్దానం చేస్తే అవి ఏమాత్రము తప్పిపోవు, అక్కడ కూడా తప్పిపోదు. ఎందుకని ఆయన మాట తప్పని వాడు. మనం మాట తప్పిపోతాం. ఈరోజు మాట చెప్తాం అవునంటాం, రేపు పొద్దున ఇంకోలాగా ఉంటాం. ఈరోజు ఎలా ఉంటాం మనకు తెలియదు. ఎన్నో వాగ్దానాలు చేస్తాం, అన్నీ తప్పిపోతాం. దేవుడు అలా కాదు. ఒక మాట చెప్పాడంటే అవునంటే అవును, కాదంటే కాదు. అంచేత మన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుడు తన బిడ్డల పట్ల తను ప్రేమించిన వారికి ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించాడో ఇది శ్రేష్టమైన మాట. ఇప్పుడు మనం చదువుకున్నది. రెండోది చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. దేవుడు తన బిడ్డలకి ఇచ్చే రెండవ ఆశీర్వాదం, 17వ వచనం. యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఇది దేవుని బిడ్డలకి, ఆయన ప్రేమించే వారికి ఇచ్చిన రెండవ ఆశీర్వాదం. ఏంటమ్మా? నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మనకు వ్యతిరేకంగా ఎంతోమంది మనుషులు ఉండవచ్చు, బయట ఉండవచ్చు, మనం పనిచేసి చోట ఉండొచ్చు, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. వారు ఎంత బలవంతులైన శత్రువులైనా మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఏ నోరు, ఏ మాట, ఏ ఆయుధము వర్ధిల్లా నేరదు. అంటే దేవుని ప్రేమించిన మనకి వ్యతిరేకంగా ఎవరు ఏమి మాట్లాడినా వారు వర్ధిల్లరు. మరి ఎవరు వర్ధిల్లుతారు? ఆయన నమ్ముకున్న మనం వర్ధిల్లుతాం. మనకు వ్యతిరేకంగా ఎవరేం చేసినా వారు వర్ధిల్లరు. దేవుని ప్రేమించిన వారికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా వారు వర్ధిల్లరు. కానీ ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు మాత్రము వర్ధిల్లుతారు. ఇది దేవుడు చేసినటువంటి రెండవ ఏర్పాటు మన కోసం. మూడవది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 28వ వచనం. 8:28. దేవుని ఏముందమ్మా? ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏమున్న తర్వాత
మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కింద ఫుట్ నోట్లు ఏముందో చూడండి. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. గట్టి గట్టి చెప్పండి, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారందరికీ మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతున్నవి అనగా దేవుడు సమకూడి జరిపిస్తున్నాడు. ఎవరి కోసము? ఆయన ప్రేమించిన మనందరి కోసం. ఈరోజు మనకి ఏమైనా జరిగితే కీడు కనిపించవచ్చు, అందులో కీడంగా మనకి కడ్డి కనిపించవచ్చు. ఆ కీడులో ఏముందమ్మా? మేలు దాగి ఉంటుంది. ఎవరికి? అందరికి కాదు, దేవునికి లోబడిన వారికి. కండిషన్ చెప్పేశాట, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలవడిన వారికి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారందరికీ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము సమస్తము మేలు కలుటకే సమకూడి జరిగిస్తాడండి దేవుడు. ఇంక మనకి ఏం కావాలి చెప్పండి? ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే అన్ని శుభవాగ్దానం ఏ మాట తప్పిపోదు. ఒకటి. రెండవది, మనకు విరోధంగా ఏ ఆయుధం ఏ మనుషుడు మనకు ఎదురుగా నిలబడలేడు. రెండు. మూడవది, సమస్తము మేలు కలడకే జరిగిస్తాడండి మన కోసం. ఇంకేం కావాలి మనకి? అందుచేత దేవుడు తన బిడ్డలకి దాచి ఉంచినటువంటి ప్రేమ, ఈ ఆశీర్వాదం ఎంతో గొప్పవి. ఇది ఎలా నెరవేరుస్తాడో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. గత కొన్ని వారాలుగా ఎవరి గురించి నేర్చుకుంటున్నాము? అనేక భక్తుల గురించి నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా యాకోబు యొక్క జీవితంలో నుంచి, యాకోబు కుటుంబంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. యాకోబు గురించి నేర్చుకున్నాం, భార్య రాహేల్ గురించి నేర్చుకున్నాము, బిడ్డలు అంతమంది కుమారులు, 10 మంది కుమారులు, యోసేపు, ఇలా నేర్చుకున్నాం కదమ్మా. మరి ఈరోజు యోసేపు జీవితంలో ఈ 3 వాగ్దానాలు, ఇప్పుడు మనం నేర్చినటువంటి శుభ వాగ్దానం కానీ, నీకు విరోధంగా నిరూపడినటువంటి ఆయుధం గురించి కానీ, మేలు కలిగిన సమస్య అలా జరిగిస్తాడో, ఈ 3 ఎలాగో యోసేపులో నెరవేరనివో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. 10 మంది నాన్నలు యోసేపు మీద పగబడ్డానికి 2 కారణాలు మనం జ్ఞాపకం చేసుకుని, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మొట్టమొదటిది ఏంటి? పగబట్టారు. దేనికి? 2 కారణాలు ఉన్నాయి దానికి. తండ్రి అతని కోసము విచిత్రపు నిలువుటంగి కుట్టించాడు, దాని మీద పగబట్టారు. రెండవది, కలలుగా అన్నాడు. ఈ రెండింటిని బట్టి వారు యోసేపు మీద పగబట్టి ముందు గుంటలో పాడేసి అమ్మేశారు. ఓకే, వాళ్ళు తీసుకొచ్చి ఐగుప్తు దేశం అమ్మేశారు. సరే, వారు యోసేపు వస్తున్నప్పుడు ఏమన్నారమ్మా? యోసేపు వస్తున్నప్పుడు వాళ్ళని చూసి, ఇదిగో కలలో కనివాడు వస్తున్నాడని చెప్పి ఏం చేశారమ్మా? అతడు ధరించిన నిలువుటంగిని తీసి లాగేసి పీకేసి, చాలా జాగ్రత్తగా ఉన్నారు ప్రతి మాట. కలల కనివాడు వస్తున్నాడు అని చెప్పి వచ్చిన తర్వాత అతను వేసుకున్న నిలువుటంగిని ఏం చేసినా తీసేశారు. వాళ్ళు పట్టేసుకున్నారు. తర్వాత ఏం చేస్తాం? పోయిన వారం నేర్చుకున్నాం కదా, మేకపిల్లలు రాగా చంపేసి దాని రక్తంలో ముంచి, ఇవన్నీ నేర్చుకున్నాం పోయిన వారం. 2 కార్యాలు ఏంటమ్మా? కలల కనవాడు వస్తున్నాడు. ఎందుకన్నాడు మాట? పగ. అతను ధరించినటువంటి నిలువుటంగి తీసివేశారు. ఎందుకని? పగ. ఈ 2 గుర్తుపెట్టుకోండి. కలల కనవాడు వస్తున్నాడు ఒకటి, అతని నిలువుటంగిని తీసివేశారు. ఓకే, తీసివేసి యోసేపుని ఇష్మాయేలుకి అమ్మేస్తే వర్తకులకి, వారు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో పోతీఫెరుకు అమ్మేశారు. అక్కడ ఉన్నాడు యోసేపు. యోసేపుకి దేవుడు ఏం చేశాడమ్మా? ఒక కళ ఇచ్చాడు ముందుగా. ఇదిగో నీ అన్నలందరూ వస్తారు, నీ ముందు సాగిలపడతారు. ఇదేంటిది? దేవుడిచ్చిన ఏ వాగ్దానం? శుభవాగ్దానము. కళ ఏమిచ్చాడు దేవుడు? శుభ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీ యొక్క అన్నలందరూ వస్తారు, నీ ఎదుట సాగిలపడతారని శుభవాగ్దానం ఇచ్చాడు దేవుడు. అది హృదయంలో దాచుకున్నాడు యోసేపు. తీరా చూస్తే ఏమైంది? వాళ్ళే అమ్మేశారు, సొంత అన్నలే అమ్మేశారు. ఇతని ముందు సాగిలి పడతారే అని అనుకుంటున్నటువంటి యోసేపుకి వారు ఏం చేశారమ్మా? ఇతను అమ్మేశారు. అయితే దేవుని విశ్వాసం అతడు కోల్పోలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అక్కడ పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ పొతీఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించింది. యవనస్తుడు అందగాడు యోసేపు. అందగత్తి కదా, వస్తుంది కదా అని పాపం చేయలేదు. పారిపోతే ఏం చేసిందమ్మ? యోసేపు వస్త్రాలు పట్టుకొని భర్త రాగానే, ఇదిగో ఇతడు నన్ను బలవంతం చేయడానికి, రేప్ చేయడానికి వచ్చాడు అని అబద్ధాలు చెప్పి లేనిపోని నేరం మోపి అతను ఎక్కడ పెట్టారమ్మా? జైల్లో పెట్టేశారు. శుభవాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు శుభవాగ్దానం చేయడం మానేసి ఎక్కడ పంపించాడు? జైలుకి పంపించాడు. అక్కడ కానీ నేను కానీ నువ్వు కానీ ఉంటే ఏం చేస్తాం? ఇదేంటి ప్రభువా వాగ్దానం ఇచ్చావు, ఈ జైలు ఏంటి? అక్కడ ఏం తప్పు చేయలేదు నేను,
ఆమె నేరం మోపి జైలు పడేసరి ఇదేం దేవుడు నీవు అని అంటాం మనమైతే. కానీ యోసేపు దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా పలకలేదు. అందుకని బైబిల్ ఏమో తెలుసమ్మా, ఆ జైల్లో కూడా పొతిఫర్ ఇంటున్నప్పుడు దేవుడు అతనికి తోడుగున్నాడు, గుంటలో పడేసినప్పుడు అన్నలో తోడుగున్నాడు దేవుడు, ఇష్మాయేల్కి అమ్మేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, వారు వచ్చి పొతిఫర్కి అమ్మేసినప్పుడు తోడుగా ఉన్నాడు, పొతిఫర్ భార్య అతని పాపం చేయడం ప్రేరేపించినప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగున్నాడు, పాపాన్ని జయించిన తర్వాత జైల్లో పెట్టేసిన తర్వాత కూడా ఆ జైలులో అతనికి తోడుగున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, మనుషులు మనకి ఎన్ని అపకారాలు చేసినా ఎన్ని దోషాలు చేసినా దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోసేపుని దేవుడు వదిలిపెట్టలేదు. ఆ జైలులో ఉన్నాడు 1 సంవత్సరం, ఒక రోజు 2 రోజుల కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. పానదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరు వచ్చారు, వారి కళలు వచ్చినాయి. కళ్ళు వస్తే విచారంగా ఉన్నారు. విచారంగా ఉన్నప్పుడు యోసేపు అడిగాడు, ఏంటి విచారంగా ఉన్నారని అంటే వారు కళలు చెప్పారు. ఆ కళలకి భావం కూడా చెప్పాడు. ఆ ప్రకారంగానే అంతా జరిగిపోయింది. అప్పుడు జరిగిపోతున్నప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఓకే పానదాయకుడితో చెప్పాడు, భక్ష్యకారుడు ఎలా చచ్చిపోతాడు, పానదాయకుడు నువ్వు వెళ్తావు కదా, రాజుగారికి కప్పు అందిస్తావు కదా, రాజుగారు పక్కన ఉంటావు కదా, నేను ఏ తప్పు చేయలేదు, ఒక స్త్రీ నా పాపానికి చేయడానికి ప్రేరేపించినా నేను పాపం చేయలేదు, పొతిఫర్ అన్యాయం చేయలేదు, ఈ లోపల ఏ మనిషికి నాన్నలకు కానీ తండ్రికి కానీ తల్లికి కానీ ఎవరికైనా అన్యాయం చేయలేదు, నేనైతే అన్యాయంగా ఇక జైల్లో ఉన్నాను, వెళ్ళి నువ్వు పానదాయకుడు కదా, రాజుగారికి ఇస్తావు కదా, చెప్పు నా గురించి చెప్పు అని చెప్తాడు. ఓకే అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి అతను ఉద్యోగం రాగానే మళ్ళీ మర్చిపోయాడు. మనం అందరూ చేసేదే కదా, దేవుడు చేసిన మనం మర్చిపోతాం కదా, అందుకని దేవుడు చేసిన మేలు దేని మర్చిపోద్దని చెప్పాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేని మరవద్దు. ఆ పానదాయకుడు ఇంత శ్రేష్టమైన కలగ భావం చెప్పినా కూడా మర్చిపోయాడు. ఈయన బాబు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు చెప్తాడా, ఎప్పుడు నేను జైలు నుంచి బయటకు వస్తానా అని చూస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడు ఫరో చక్రవర్తికి ఒక కళ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కళ భావం చెప్పగలిగాడు ఒక్కడు లేడు. ఒక నది ఉందంట, నదిలోంచి బాగా బలిసినటువంటి అందమైనటువంటి 7 ఆవులు బయటకు వచ్చి చాలా అందంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి. ఆ తర్వాత అదే నదిలో నుంచి 7 పక్క చిక్కినటువంటి ఆవులు వచ్చినాయంట. అంత పైగా చూడటానికి ఎలా ఉన్నాయి, చాలా వికారంగా ఉన్నాయి, చూస్తే అసహించుకునేలాగా ఉన్నాయంట. అవన్నీ అవి వచ్చి ఏం చేసినాయి, ఈ బలిష్టమైన 7 ఆవుల్ని తినేసి మింగేసినాయంట. మింగేస్తే కడుపు నిండాలి కదా, కానీ కడుపులో అలాగ ఉన్నాయి, చిక్కిపోయి ఉన్నాయంట. ఏంటి ఎలాగొచ్చింది? అలాగే మళ్ళీ వెన్నుల గురించి కూడా ఇదే ఇలాగే 7 వెన్నులు ఉన్నాయి, బలమైన వెన్నులు ఉన్నాయి, పక్క చిక్కిన వెన్నులు, ఇలా 2 సార్లు కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంస్థానంలో అందరినీ పిలిపించాడు, కానీ ఎవరికి దీని భావాన్ని చెప్పలేకపోయారు. అయితే ఇప్పుడు పానదాయకుడు ఉన్నాడు కదా పక్కనే, అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఇప్పుడు నా తప్పుదమ్మును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇచ్చిన మాటను తప్పిపోయినా నేను. ఒక జ్ఞాని ఉన్నాడు జైల్లో, రాజుగారు. ఆయన ఎటువంటి కళకైనా భావం చెప్పగలుగుతాడు. మాకు ఇటువంటి కళలు వచ్చినాయి, ఆ కళల ప్రకారంగానే మా జీవితంలో నెరవేరినాయి. అతను రప్పిస్తే నీ కళకి భావం అయినా చెప్పగలుగుతాడు అని చెప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41. ముందుగా ఆయనకి ఎటువంటి కళ వచ్చిందో చూద్దాం. సరే, 41వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళ, అంటే పానదాయకుడు ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడమ్మా ఈయన చేసిన మేల్ని? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఆయన హాయిగా ఉన్నాడు, అతనికి ఏమో ఉద్యోగం వచ్చింది, ఈయన జైల్లో ఉన్నాడు, మర్చిపోయాడు. అప్పుడు చూడండి, అందులో 7 దగ్గర నిల్చున్న ఫరో కలగన్నాడంట. ఏంటి కళ? చూపునకు అందమైనవి బలిసినవయ్యునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జంబులో మేయిచుండెను. వాడి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతను నిద్రించి 2వసారి కలగనను. అందులో మంచి పుష్టి గల 7 వెనులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెనులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల 7 ఎన్నులను ఈ పీల వెనులు
మృంగివేశాను. అంతలో ఫరో మేలుకొన్నది కలని గ్రహించాను. తెల్లవారినప్పుడు అతడు మనసును కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకుని గారందరినీ అక్కడి విశ్వాసులందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వార్త చెప్పాను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడనూ లేకపోయాను. ఇప్పుడు చూడండి 9వ వచనం చూడండి. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనిచున్నాను అని చెప్పి యోసేపు గురించి చెప్తే యోసేపుని గవవా త్వరగా రప్పించేశారు. క్షవరం చేయించి స్నానం చేయించి మంచి రాజుగారి దగ్గర నిలబడాలి కదా, ఇంతవరకు జైల్లో ఉన్నాడు. స్నానం చేయించి చక్కని బట్టలు కట్టించి రాజుగారు తీసుకుని వస్తే అప్పుడు చెప్పాడు, ఓ యోసేపు నువ్వు కలల భావం చెప్పగలవాడు అంట కదండి. అప్పుడు ఆయన అన్నాడు, నా భావం నేనేం చెప్పలేనయ్యా, కలల భావం చెప్పేవాడు దేవుడు, ఆయన చెప్తాడు. నీ కళని చెప్పు, ఆయన చెప్తాడని చెప్పినప్పుడు ఆ కళ చెప్తే దాని భావాన్ని చెప్పాడు. మనకు అన్ని చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, మనకు అవసరమైంది తర్వాత వెళ్దాం. ఏం చేయాలి మనకు తెలుసు. 7 బలిసిన ఆవులు ఏంటమ్మా, 7 పుష్టి గల సమృద్ధి గల పంట పండే 7 సంవత్సరాలు. వికారమైనటువంటి 7 ఆవులు ఏంటమ్మా, కరువుతో ఉన్నటువంటి 7 సంవత్సరాలు. ఓకే, 7 సంవత్సరాల కరువు ప్రపంచమంతా వస్తుంది కాబట్టి 7 సంవత్సరంలో పండిన పంట గుర్తుకు రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఎవరైతే పంట పండుతుందో మీ పంటలో కానీ మీ పొలాల్లో కానీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంత పరిపాలించేవాడు ఆయన కదా అధిపతి. అందరి దగ్గర 5వ వంతు పంటలో తీసుకోండి, గోడౌన్స్లో పెట్టుకోండి, దాచుకోండి. 7 సంవత్సరాల పంట, ప్రతి పంట సంవత్సరానికి 2 పంటలో 3 పంటలో అన్ని దాచుకోండి. 7 సంవత్సరాలు దాచుకొని ఒక అధిపతుల్ని ప్రతి చోట ప్రతి ఊళ్ళో ప్రతి ఊళ్ళో అధిపతులు పెట్టుకోండి. వారి మీద ఒక పెద్ద అధిపతిని పెట్టండి. అప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు మనకి ఏమాటి ఇబ్బంది ఉండదు, నీ ప్రజలు కూడా ఇబ్బంది ఉండదు చెప్పినప్పుడు అప్పుడు ఏమన్నాడు చూడండి, ఆయన రాజుగారు ఏమన్నాడు చూడండి. ఫరో 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకున్నాను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారములకై భద్రము చేయవలెను. తర్వాత ఈ 37వ వచనం చూడండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనను గనక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు ఫరో దేవుడిదంతా నీకు తెలియపరచును గనక నీ వలె వివేక జ్ఞానములు గల వారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన శుభవాగ్దానములు ఒక్కటి తప్పుపోకుండా, ఒక్క మాట తప్పుకోకుండా ఎలా నెరవేరుతుందో ఇప్పుడు చూడండి. ప్రతి దానికి ఏముందమ్మా, సమయము గల. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. సమయం వచ్చింది, ఎలా నెరవేరుస్తున్నాడు చూడండి. నీవు నా ఇంటికి అధికారి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులందరూ. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడని ఉంది నేను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. ఇప్పుడు చాలా శ్రేష్టమైన సంగతి శుభవాగ్దానం గురించి చెప్తున్నాడు, వినండి. 42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, హల్లెలూయా, సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతను ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతి నేనను కాలి నేనను ఎత్తకూడదని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ఇచ్చించాడమ్మా. నీ వలే జ్ఞానం గలవాడు ఎవరున్నారయ్యా, నువ్వే అధిపతిగా ఉండు. ఈ యొక్క ప్రపంచానికి ఆధిపత్యం వహించింది నేనే, కానీ నిజమైన అధిపతి ఎవరు అంటే నువ్వే. నీ సెలవు లేకుండా ఏ మనుషుడు కూడా తన చెయ్యి ఎత్తడానికి కానీ కాలు ఆడినా లేదంట. మనం కూర్చొని ఎంతసేపు చెయ్యి ఆడించుకుంటూ ఉన్నాం, ఎంతసేపు కాసేపు ఎలాగ ఉంటాం, కాసేపు ఎలాగ ఉంటాం, అలా ఉంటాం. నేను అక్కడ నిలబడి ఇక్కడ నిలబడా. అక్కడంటే యోసేపు నిలబడమంటే నిలబడి, కూర్చోవాలి, చెయ్యి ఎత్తడం ఎత్తాలి, దించాలి, లేదా జైలే. అంత అధికారం ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. ఫరో చేతినున్న ఉంగరము ఆయన ఉంగరం, అది అంతవరకు యోసేపు గురించి తయారు చేశాడు. అది ఆ ఉంగరం తీసి అతను పెట్టేశాడు అంట. ఇక్కడ శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్ముడు రాశాడు. అక్కడ ఎవరైనా గమనించారా? శుభవాగ్దానం ఎవరైనా గమనించారా?
నేర్చుకుందాం. అన్నలు యోసేపుకి ఏం చేశారమ్మా? అతడు నిలువుటంగిని తీసేశారు. ఫరో చక్రవర్తిని అతను ఏం చేశాడమ్మా? సన్నపు నార బట్టల్ని తొడిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అన్నలు అతడు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని తీసివేస్తే దేవుడు ఫరో ద్వారా అతనికి సన్నపు నార బట్టతో కూడినటువంటి వస్త్రాన్ని తొడిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నలైతే తన తండ్రి కుట్టించినటువంటి విచిత్రపు నిలువుటంగిని తీసివేశారు. కానీ దేవుడు అతని కొరకు ఏం ఏర్పాటు చేశాడమ్మా? సన్నపు నార బట్టలు ఏర్పాటు చేసి అది కూడా రాజుగారి చేత ఏర్పాటు చేసి అతనికి తొడిగించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకోవాలి మీరందరూ కూడా, మనందరూ కూడా. సన్నపు నార పడితే తండ్రి యాకోబు కుట్టించినటువంటి నిలువుటంగి కంటే గొప్పదా సన్నపు నార బట్టలు? ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సన్నపు నార బట్టలు అంటే ఏమిటి? ఎందుకు తొడిగించాడు దేవుడు? వాళ్ళేమో నిలువుటంగి చక్కగా రంగుల తీసివేసేశారు. అది ఉన్నవటే లేకపోయినట్టే. కానీ దేవుడు అతనికి సన్నపు నార బట్ట తొడిగించాడు. ఏంటి సన్నపు నార బట్టలు విశేషం ఏంటి? అందులో ఉన్నటువంటి 5 విశేషాలను నేను నేర్చుకుందాం సన్నపు నార బట్టల గురించి. నిర్గమకాండము 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయం. మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట సన్నపు నార బట్టల గురించి. మొదటి వచనం, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన, తర్వాత ఏందమ్మా, సన్నపు నారతో సన్నపు నార బట్టలతో వాటిని చిత్రకారుని పనైన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెల్లంటి ఒకటే కొలత. దేవుడు మొట్టమొదటగా ఒక మందిరాన్ని కట్టమని చెప్పినప్పుడు ఆ మందిరాన్ని ఎలా కట్టాలో మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు. మోషేతో చెప్తున్నాడు. మోషే పనివారికి అప్పగించారు. ఏం చేయమ్మా? సన్నపు నార బట్టలతో నేయబడిన 10 తెరలతో మందిరం కట్టాలని దేవునికి. అంటే మొట్టమొదటగా సన్నపు నార బట్టలతో దేవునికి ఒక మందిరం కట్టబడింది. దేవునికి మందిరం, మొట్టమొదటి మందిరం కట్టబడినటువంటి ఆ మందిరము దేనితో నేయబడిందమ్మా? సన్నపు నార బట్టలు. మామూలు కాదు. సన్నపు నార బట్ట ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఇది చాలా రోజు చాలా కాస్ట్. ఇప్పుడు కూడా మీరు వెళ్తే లీనియన్ అంటారు ఇంగ్లీష్లో. చాలా కాస్ట్లీ ఉంటాయి, చాలా కాస్ట్లీ. వాటితో దేవుని మందిరం కట్టించుకున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు చెప్పండి, సనపనార వస్త్రాలు ఎంత విశిష్టమైనవి. తన మందిరాన్నే కట్టించుకున్నాడు ఆ యొక్క సన్నపనార బట్టలతో. ఇప్పుడు మనందరం ఎవరమ్మా? మనందరం ఎవరు? ఎన్నిసార్లు చెప్పా? మనందరూ కూడా దేవుని మందిరాలమే. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనందరూ కూడా ఒక్కొక్క మందిరం. ఒంటారుగా మర్చిపోతారు అన్ని. మనం కూడా దేవునికి మందిరం, మనందరం కూడా. అంటే ఏమిటి అనమాట? యోసేపుని ఎలాగ సన్నపు నార బట్టతో అలంకరించాడు అంటే ఒక దేవుని మందిరంగా యోసేపుని అలంకరించాడు. నీవు గనక దేవుని ప్రేమిస్తే, దేవుని మాట వింటే నిన్ను కూడా సన్నపు నార బట్టతో దేవుని మందిరంగా నిన్ను కూడా అలంకరించగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంచేత కష్టాలు చూసి భయపడిపోకు, నష్టాలు చూసి భయపడిపోకు, శోధన చూసి భయపడిపోకు. దేవుడు నిన్ను అలా దీవించబోతున్నాడు. యోసేపు ఎన్ని సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా కుంగిపోలేదు కాబట్టి అలా అంతగా అభిషేకించాడు. రెండవ సంగతి ఇందులో ఉన్నటువంటి విశేషం, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం. దావీదు కాలంలో జరిగినటువంటి సంగతి. ఇంకా అప్పుడైపో మోషే ద్వారా గుడారాలతో కట్టబడింది. అయితే దేవునికి ఇంకా వీళ్ళు వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు ఆ మందిరం లేదు. అయితే అందరూ రాజుగారి ప్యాలెస్లో ఉంటున్నారు, దావీదు కూడా ప్యాలెస్లో ఉన్నాడు. అయితే దేవుని మందిరాన్ని ఒక చోట ఉంచారు, దేవునికి మందిరం కట్టబడలేదు కాబట్టి. అయితే దేవునికి మందిరాన్ని, మందిరంలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు జరిగినటువంటి సంగతి. మొదటి దినవృత్తాంతం 15వ అధ్యాయము 26వ వచనం, 25వ వచనం చూడండి. దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకే ఎలా పోయారమ్మా? ఉత్సాహంతో పోయేరి.
యెహోవా నిబంధన మందసమును మోయి లేవీలకు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడెలను 7 గొర్రెల పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీలందరూ పాటకుల పనికి విచారణకర్తకు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదు ధరించినను ఇశ్రాయేలులందరూ ఆర్భాటము చేయొచ్చు, కొమ్ములు పూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరాండలను సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పినటువంటి దేవుని మందిరంలో మోషేతో చెప్పేటువంటి మందిరంలో ఉండబడిన దేవుని మందసము దావీదు కాలం కొన్ని వందల సంవత్సరాలు జరిగింది. అప్పుడు దావీదు ఆ ఒబేదేదము అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని రావడానికి ఇక్కడ ఇశ్రాయేలు ఏర్పాటు చేయబడిన అధికారులు, దేవునికి వందనాలు చేయించడానికి ఏర్పాటు చేయబడిన అధికారులు ఏం కట్టుకున్నారమ్మా? సన్నపు నార బట్టలు. ముఖ్యంగా దావీదు ఇదే సన్నపు నార బట్టతో నేయబడిన ఏఫోద్ అంటే స్పెషల్ డ్రెస్ ధరించుకొని ఏం చేశాడు? ఆ మందసం ముందు నాట్యమాడి దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఇచ్చే సన్నపు నార బట్టతోటే దేవుని స్తుతించుచు నాట్యమాడాడు. అందుకని ప్రతిసారి దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము పాడతాం కదా. ఏ బట్టలు కట్టుకున్నాడు దావీదు? ఇదే సన్నపు నార బట్టలు కట్టుకొని. దేవుని మందసం అంటే ఏమిటమ్మా? దేవుని యొక్క సన్నిధి, దేవుడే మందసం అంటే. దేవుని ముందు సన్నపు నార బట్టలు కట్టుకొని ఆయన యందు నాట్యమాడి ఉత్సహించినట్టు. ఎలా వెళ్ళారు? ఉత్సహించుచు అంటే దేవునికి మందిరంలో ఉత్సహించినట్లుగా. దేవుడు నాట్యం ఎవరు ఆడతారు? విచారం ఉన్న వాళ్ళు నాట్యం ఆడగలుగుతారా? సంతోషంగా ఉన్నవాళ్ళే కదా, ఉత్సాహంగా ఉన్నవాళ్ళే కదా. దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధానం మనకేముందమ్మా? సంతోషము, ఆనందము. నీ ఇంట్లో ఏం జరిగినా, పక్కన ఏం జరిగినా, నువ్వు దేవుళ్ళు ఉంటే నీకేముంటుంది? దేవుడు ఏమి ఇస్తాడమ్మా? దేవుని సన్నిధానంలో ఆనందము, సంతోషము, సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు గనక యోసేపుకి అటువంటి సన్నపు నార బట్టలు తొడిగించాడు దేవుడు. యోసేపు, దుఃఖపడుతున్నావా? నీ అన్నలు నేను అమ్మేశారని దుఃఖపడుతున్నావా? గుంట్లో పాడేసిన దుఃఖపడుతున్నావా? పొతీఫరు భార్య నేను మోసం చేసిందని దుఃఖపడుతున్నావా? జైల్లో పాడేసినందుకు దుఃఖపడుతున్నావా? నిన్ను మరిచిపోయినటువంటి పాన దాకుని దుఃఖపడుతున్నావా? దుఃఖపడవద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నా దగ్గర సంతోషం ఉంది, నా సన్నిధానంలో ఆనందం ఉంది, తీసుకో అని గుర్తుగా సన్నపు నార బట్టలు తొడిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే దేవుని ప్రేమిస్తే, దేవుని యొక్క మాట వింటే, వారి జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, సంఘంలో ఎక్కడైనా సరే ఎన్ని లోట్లున్నా, ఎన్ని శోధనలున్నా దేవుడు మనకి ఏమి ఇస్తాడమ్మా? ఆయన సన్నిధానంలో ఉన్న సంతోషము, ఆనందము మనకిస్తాడు. హృదయంలో ఉన్న వ్యాధి తొలగించి, దుఃఖములు ప్రతిగా ఉల్లాస వస్త్రము ధరింపజేసి నాట్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది శుభవాగ్దానం. యోసేపు జీవితంలో జరిగినటువంటి ఒక ఎన్నిసార్లు వ్యాధి ఎన్నిసార్లు కన్నీరు కాచుంటాడో యోసేపు ఆ జైల్లో ఉండి. కానీ దేవుడు ఈరోజు ఏమి ఇస్తాడమ్మా? సన్నపు నార బట్టలు ఇచ్చి దేవునికి సంతోషించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏంటి? సన్నపు నార బట్టలను విశేషం. దీన్నే దీన్ని ఈ రెండవ సంగతి కొంచెం విపులంగా నేర్చుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం. ఇప్పుడు దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను ఇందాక మనం నేర్చుకున్న రీతిగా దేవుని చక్కని మందిరాన్ని కట్టి అభిషేకించాడు కదమ్మా, ప్రతిష్ఠించాడు కదా. అప్పుడు జరిగినట్టు సంగతి 5వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా మందిరముకు తాను చేసిన పని అంతా సమాప్తం చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారు వపురన్నిటిని దేవుని మందిరపు బొక్కసంలో చేర్చును. సరే, ఈ ప్రతిష్ఠలో జరిగిన సంగతి ఏం జరిగిందో చూద్దాం. చూడండి, 11వ వచనం. 5:11. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఇప్పుడు చూడండి 12వ వచనం. ఆసాపు, హేమాను, యెదుతూనుల సంబంధమైన వారును వారి కుమారులను సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రం ధరించుకొని తాళములను, తంబులను, సితాలను చేతబెట్టుకొని బలిపీఠములకు తూర్పు తటన నిలిచిరి. వారితో కూడా బోరులు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరులు ఊదు వారును పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలు వెళ్ళి
ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున నీ స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని ముందు నిండుకొనగా సేవ చేటుకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధి అక్కడికి దిగిపించేశాడు దేవుడు. దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నాడు సొలొమోను. అక్కడ హేమాను, అదుతూను వీళ్ళందరూ ఎవరు ఏమన్నారు? వాళ్ళందరూ కూడా పాఠకులు, క్వైర్ మెంబర్స్. వాళ్ళందరూ కూడా ఈ క్వైర్ మెంబర్స్ అందరూ కూడా వారి హెడ్స్ హేమాను వీళ్ళందరూ కూడా సన్నపు నార బట్టలు ధరించుకొని గానము చేయగా స్తుతించగా దేవుని సన్నిధి అక్కడ వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సన్నపు నార బట్టలు అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించే గాయకులు అంటారుగా మనం చేసే దేవుడు. విచారంలో ఉన్న పౌలు గారిని చెరసాలో పాడిస్తే ఏడుస్తూ కూర్చున్నాడా? చక్కని కీర్తనలు పాడారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగూ యోసేపు దుఃఖపడుతున్నావా? చెరసాలు ఉన్నావని నీ నోట్లో నేను ఈరోజు స్తుతిగీతం పెడుతున్నానయ్యా. వేదన పొందొద్దు, బాధపడవద్దు. దుఃఖంలో వేదనలు ఉన్నావా? నీ నోట్లో నేను స్తుతి గానాలు పెడుతున్నా, నన్ను స్తుతించే గానాలు పెడుతున్నా. దాని గుర్తు ఇదే, సన్నపు నార బట్టలు ధరించో అని ఫరో ద్వారా ధరించేశాడు యోసేపుకి. యోసేపు ఆ శుభ వాగ్దానాలు కళ్ళతో చూస్తున్నప్పుడు తట్టుకోలేక దేవుని ఎంతగా స్తుతించాడు ఒకసారి ఆలోచించండి. బైబిల్లో రాయబడలేదు, మనం ఊహించుకోవచ్చు. మూడవ సంగతి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు పాడినప్పుడు ఆయన మహిమ పొందుతాడు. అందరు పాడినప్పుడు కాదు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఆయన చెప్పిన మాట వింటారో వారు పాడినప్పుడు దేవునికి సన్నిధి పైన దిగి వస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇదే సన్నపనార బట్టలు అంటే. మనకు కూడా 5 మెంబర్స్ ఉన్నారు. దేవుడు ఆధిక్యత ఇచ్చినాడు. ఎంతమంది ఆధిక్యత, అది ధన్యతని, ఎంతమంది ధన్యతను భావిస్తున్నారు? సన్నపనార బట్టలు ధరించడానికి ఆశపడుతున్నాడు. మనసు మార్చుకుందాం, జీవితాలు మార్చుకుందాం, ఆయన చెప్పిన మాట విందాం. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు మన సంఘాన్ని. ఎందుకోసము? దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి. 5 మెంబర్సే కాదు, మనందరం కూడా దేవుని మందిరం మనం వచ్చేది మనుషులు చూడడానికి రావడం లేదు, అటుపక్క ఇటుపక్క చూడడానికి రావడం లేదు. దేవుని ఆరాధన చేయడానికి మనం వస్తున్నాం, దేవుని స్తుతించడానికి మనం వస్తున్నాం. నీకు సన్నప్పన ఆరబట్టలు ధరింపజేస్తున్నాడు దేవుడు. నీకు ఆశ ఉండే ఒక బోరగా నేను వాడుకుంటాడు. నీ నోట్లో స్తుతి గీతాలు పెడతాడు. పాడడానికి అవకాశం ఇచ్చినా వినియోగించలేకపోతున్నారు చాలామంది మన దగ్గర. దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోకండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన నీకు సన్నపనార బట్టలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నాకేమైనా వద్దంటే ఎలాగా? యోసేపుకి ధరింపజేశాడు. హల్లెలూయా. ఎంత ధన్యుడమ్మా యోసేపు. 4వ సంగతి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రభు చెప్పిన మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం. బాప్తిస్మ యోహాను యొక్క శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభు ఆ సందర్భం ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. వారు వెళ్ళిపోయినప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 11వ అధ్యాయము 7వ వచనం. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగ చెప్పసాగాను. మీరేమీ చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలిని కదులుచున్న రెల్లునా? మరి ఏం చూడగలుగుతారు? తర్వాత ఏముందమ్మా? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్నారు. ఎక్కడుంటారమ్మా? పూరిళ్ళు ఉంటారా? చిన్న చిన్న ఇళ్ళు ఉంటారా? ఎక్కడుంటారంట? రాజగృహములలో నుందురు కదా. అంచేత సన్నపనార బట్టలు ఎవరు పడతాలు కట్టుకోరు. ఎవరు కట్టుకుంటారమ్మా? రాజగృహములో ఉండువారు కట్టుకుంటారు కదా అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? ఒకప్పుడు గుంటలో ఉన్నాడు, తర్వాత పొతివరి ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజగృహంలో. దేవుని స్తోత్రం హల్లెలూయా. పొతివరి ఇంట్లో ఉన్నవాడు సన్నపనార బట్టలు కట్టుకోరు. ఐగుప్తు దేశంలో వారు సన్నపనార బట్టలు కట్టుకోరు. రాజగృహంలో రాజు ఫరో వారి కుటుంబం మాత్రమే
అధికారులు మాత్రమే సన్నపు నారబట్టలు కట్టుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? ఆ గుంటలోంచి పైకి తీసుకొచ్చి, ఆ ఫరోతో ఇంట్లో బయట తీసుకొచ్చి రాజగృహం సింహాసనం పెట్టి సన్నపు నారబట్టలు తొడిగించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు యోసేపుని రాజుగా చేసేసాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఎంత వేదన పొందాడు గుంటలో పడినప్పుడు, పొత్తిపరి ఇంట్లో చెరసాల్లో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడు. చెరసాలు వెళ్ళినప్పుడు దానికి స్పెషల్ డ్రెస్ ఉంటుంది. మళ్ళీ చెరసాలు వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు ఈ రోజు కూడా చెరసాలు అయితే డ్రెస్సులు వేరు ఉంటాయి కదా, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఐగుప్తు దేశంలో చెరసాలినప్పుడు ఆ బట్టలు వేరు, ఆ బట్టలు కట్టుకున్నాడు. కానీ దేవుడు అది తీసివేసి సన్నపు నారాల బట్టలు పెట్టి రాజుగా చేసేసాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నిన్ను కూడా రాజుగా ఆయన చేయబోతున్నాడు. మనందరూ కూడా ఎవరమ్మా? రాజులైన యాజక సమూహం. మనందరూ కూడా దేవుని స్తోత్రం హల్లెలూయా. పేతురు చెప్పినాడు, రాజులైన యాజక సమూహంగా మనం మార్చేస్తున్నాడు దేవుడు. నువ్వు ఎటువంటి దానమైనా, ఎటువంటి వాడమైనా సన్నపు నార బట్టలు ధరించి రాజగృహంలో తీసుకెళ్తున్నాను నిన్ను. ఆ రాజగృహంలో అలా ఆకారం నేర్చుకుందాం. నిన్ను రాజుగా రాణిగా మార్చేస్తున్నాడు దేవుడు. నీకు సన్నపు నార బట్టలు కట్టించి. దేవుని ప్రేమిస్తున్నావా? పరీక్ష చేసుకో. ఐదవది నాలుగవది మనం ఎన్ని చూసామంటే ఇప్పుడు 3 చూసినప్పుడు నాలుగవది. మొట్టమొదటిది ఏంటి? దేవునికి మందిరం కట్టబడింది. రెండవది ఏఫోదు ముందు దావీదు నాట్యమాడాడు. తర్వాత కొయిర్ మెంబర్స్ అందరూ నాట్యమాడాడు. ముఖ్యంగా అది రెండవది. మూడవది సన్నపు నారబాటలు చేసిన రాజులుగా రాజుగురు ఉంటారు. ఇప్పుడు నాలుగవది లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. అన్నిటికంటే శ్రేష్టమైనది 50వ వచనం. 23 లోక 23:50. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అప్పుడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడను అంతకు మునిపి ఏర్పడను ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరిచే దినము విశ్రాంతి దిన ఆరంభం కావచ్చును. అప్పుడు గలిలే నుండి ఆయనతో కూడా స్త్రీ వెంట వెళ్ళి సమాధిని ఆ దేహమును ఎలా ఉంచబడను చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తీరికగా ఉండేది. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసుక్రీస్తునే లోకరక్షకుడు నీ కొరకు ఈ లోకంలోకి వచ్చి శిలువ మీద చనిపోయి రక్తం కార్చిన తర్వాత, మరణించిన తర్వాత, ఆయన దేహాన్ని కిందకి దించిన తర్వాత ఈ యోసేపు ఏం చేశాడమ్మా? సన్నపు నారబట్టతో యేసుక్రీస్తుని చుట్టాడు, సుగంధ ద్రవ్యాలు పూసేశాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా సన్నపు నారబట్టతో చుట్టబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత విలువైనవి సన్నపు నారబట్టలు. మనుషులు కాదు, ఇంతవరకు మనుషులు చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తున్న దైవ కుమారునికే దేవుడు ఏర్పాటు చేసిన విధంగా సన్నపు నారబట్టలు చుట్టారంట. ఎవరి కోసం చనిపోయాడు ఆయన? ఎవరి కోసం చనిపోయాడు ఆయన? యేసు ఎవరి కోసం? మన కోసం. నీ కొరకు ఆయన సన్నపు నారబట్టలు ధరించాడు. ఎందుకంటే ఎప్పుడు చనిపోయిన దేహానికి నువ్వు చచ్చిపోతున్నావు. నీ పాపం వల్ల, నీ పాపం నువ్వు చచ్చిపోతున్నావు. ఏ భేదం లేక మనందరం చచ్చిపోతున్నాం. చచ్చిపోతున్న నిన్ను బ్రతికించాలని చచ్చిపోయి సన్నపు నారబట్టలు కట్టుకున్నాడు ఆయన, నిన్ను బ్రతికించడానికి. యోసేపు కూడా సన్నపు నారబట్టలు తొడిగించాడు. అతని ద్వారా చచ్చిపోతున్నాను బ్రతికించడానికే. ఎలా తర్వాత నేర్చుకుందాం. యోసేపు కూడా సన్నపు నారబట్టలు ఎందుకు కట్టాడంటే, నీ ద్వారా చచ్చిపోతున్నారు బ్రతుకుతారయ్యా అని సన్నపు నారబట్టలు కట్టాడు యోసేపుకి. ఈరోజు నీకు కూడా ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే నీకు కూడా సన్నపు నారబట్టలు కడిగించి నువ్వు చచ్చిపోయినా తిరిగి నిన్నేం చేస్తాడని? నిన్ను బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఐదవది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన 19.
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ఆరవ వచనం చేతన చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, స్వరాధికారియు ప్రభునకు మహాదేవుడు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. ఎందుకని? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన ఏముందమ్మా సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వార్తల నుంచి రాయము మరియు మాటలు దేవుని యథార్థమైన మాటని నాతో చెప్పాను. పెళ్లి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క వివాహము జరగబోయే రోజులకు మనం దగ్గర అవుతున్నాము. ఎండింగ్ డేస్లో, యుగ అంతంలో ఉన్నాం. యుగ అంతంలో యేసు త్వరగా రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు వలె, పెళ్లి కుమార్తె వలె సంఘము ఎత్తబడుతున్నది. పెళ్లి కుమార్తె వివాహము పరలోకంలో జరగబోతున్నది. అప్పుడు ఆయన పెళ్లి భార్య అయిన మనందరికీ మళ్ళీ ఏం చేశాడంట? సన్నపు నార బట్టలు అంటే ఏంటి? పెళ్లి వస్త్రాలను ధరింపజేయబోతున్నాడు. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఎక్కడిది? ఇది నిజమైన రాజగృహం. యేసుక్రీస్తు రాజకుమారుడు, మనందరూ రాజకుమార్తెలము, రాజులు మనందరూ కూడా ఆయనతో పాటు. ఆ రాజగృహం రాబోతున్న పల్లవ రాజ్యమైన రాజగృహంలో మనల్ని చేర్చబోతున్నాడు. సన్నపు నార బట్టలు నీకు నాకు ధరింపజేసి, యోసేపు గల ధరింపజేసాడు అలాగా. దేవి స్తోత్రం, హల్లెలూయా. ఇది సన్నపు నార బట్టలు, దేవుడు తొడిగించినటువంటి, ఆ యోసేపు ధరించబజేసినటువంటి ఆ సన్నపు నార బట్టలు ఉన్నటువంటి విశేషమైన భావం. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మాటలు వేరు, క్రియలు వేరు. మాటలు చాలా చెప్తాం, క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము డెడ్, మృతమన్నాడు దేవుడు. మాటలు కాదు మనకు కావాల్సింది, చేతలు కావాలి. కబుర్లు కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క క్రియలు కావాలి. దేవుని క్రియ, దేవుడు చెప్పిన మాట మనందరం వినాలి. అటువంటి వారికి ఈ సన్నపు నార బట్టలు. ఆ కన్నా ఒక సంగతి, కొన్ని శాస్త్ర సంగతులు చెప్పి ముగిస్తా. మొదటి రీజన్ వారు పగబట్టడానికి ఏమిటమ్మా? ఈ సన్నపు నార బట్టలు, విచిత్రం ఇల్లుటంగి. వారు తీసేస్తే దేవుడు తొడిగించాడు సన్నపు నార బట్టలు. దాని భావాన్ని నేర్చుకున్నాం. రెండవది ఏంటి? ఎందుకు పగబట్టారు వాళ్ళు? ఎందుకు పగబట్టారు? కళ. దేవుడు ఏమన్నాడమ్మా? ఆయన ఇచ్చినటువంటి శుభ వాగ్దానంలో ఒక మాట అయినా తప్పు. ఇప్పుడు ఎలా నెరవేరుతుందో ఒకటి చూసాము. రెండో భాగం కొద్దిగా 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. ఏంటి కళ? ఏంటి కళ? ఆ 10 మంది అన్నలు వచ్చి ఎవరి ముందు సాగలబడాలి? రాజుగారి ముందు సాగలబడాలి. ఓకే, 7 సంవత్సరాలు పుష్టిగా పండేసినాయి. తర్వాత కరువు ప్రారంభమైంది. యాకోబు ఉన్నటువంటి స్థలంలో కరువు వచ్చేసింది, తినడానికి తిండి లేదు. అప్పుడు యాకోబు విని, ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంటయా, ఎందుకు ఒకళ్ళు చూసుకుంటారేంటి, వెళ్ళండి. 10 మంది అన్నలతో చెప్తున్నాడు, వెళ్ళండి. కుమారుతో చెప్తున్నాడు, వెళ్ళి మనకు దాన్ని కొనుక్కోనండి. ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, కరువు ఉంటే తినకపోతే ఇంకా చచ్చిపోతాం కదా, పంపించి. ఇక్కడ ఉంటే వాళ్ళు ఏమవుతారమ్మా? చచ్చిపోతారు. వీళ్ళు చచ్చిపోకుండా ఉండడానికి దేవుడు ముందుగానే యోసేపుని సన్నపు నార బట్టలు కట్టిందో చెప్పాను కదా. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సన్నపు నార బట్టలు ఎందుకు? బ్రతికించడానికి. వీరందరూ బ్రతికించడానికి యోసేపుని అక్కడ దేవుడు సన్నపు నార బట్టలు కట్టి, నీ అన్నలో ఇంకా చచ్చిపోకుండా, నీ తండ్రి చచ్చిపోకుండా నువ్వు వారు బ్రతికించాలయ్యా, నువ్వు సన్నపు నార బట్ట తీసుకో, బ్రతికించని అందుకే ఇచ్చాడు ఆయన. అప్పుడు వచ్చారు వాళ్ళందరూ కూడా. వీళ్ళు ఏమన్నారు? ఇదిగో కలలు కనబడి వస్తున్నాడు కదా, మేము వెళ్ళి నీ ముందు సాగపడతాం. తిట్టారు, పక్కతో చంపేద్దాం అనుకున్నారు, అమ్మేశారు. అయితే దేవుడు ఊరుకుంటాడా? ఆయన ఇచ్చిన కళ ఎలా నెరవేరిందో నేర్చుకోండి. నీకు మేము నమస్కారం చేస్తామని ఎగతాళి చేశారు కదమ్మా. వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు సాగిలపడ్డారో తెలుసా? ఒకసారి చెప్పా. ఇందాక సన్నపు నార గురించి ఎన్ని నేర్చుకున్నాం? ఎన్ని సంగతులు ఎన్ని నేర్చుకున్నాం? వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు సాగిలపడ్డారో తెలుసా? 5 సార్లు. హల్లెలూయా. 5 సంగతులు చూపించి ముగిస్తా చూడండి. ఆదికాండము 43వ అధ్యాయం. ఆదికాండము 43.
సరే వీళ్ళందరూ వచ్చారు. ఒక్క నిమిషం. మొట్టమొదటి 42 వచ్చారు. 42 5వ వచనం. కరువు కానాను దేశం ఉండేను కనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులు వచ్చిరి. ఎందుకని? ఇప్పుడు 42 అధ్యాయం మొదటి వచనం చూడండి. ధాన్యం ఐగుప్తులు ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరెలా ఒకరు ఒకరు చూసుకొంచున్నారు అని తన కుమార్తె అనను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులు ధాన్యం ఉందని వింటిని మనము ఏమన్నాడమ్మా? చావక బ్రతుకున్నట్లు దేవుని ఏర్పాటు చెప్పిన వెళ్ళండి, నాకు కొనుక్కున్నాడు నేను పంపేడు. అప్పుడు వీళ్ళు వచ్చారు. చూడండి 5వ వచనం. కరువు కనాను దేశం ఉండను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు కనుక యోసేపు సోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. వీళ్ళందరూ వచ్చారంట. సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరు? యోసేపు. వీళ్ళందరూ వచ్చి ఏం చేశారమ్మా? నేలకు ముఖములు మోపారంటే ఏం చేశారు? వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. 10 మంది అన్నలో కలలు కనబడుస్తున్నాడు అన్నాడు కదా, అన్నారు కదా, మీ సంగతి ఎలా ఉంది అన్నాడు దేవుడు. వీళ్ళు సాగిలపడినని చెప్తే వచ్చే సాగిలపడ్డారు. ఏ నోట్లోంచి వారు మాట్లాడారో నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ మాట ఏ ఆయుధము వద్దెల నేరదాను కదా. దేవుని ప్రేమించి వారికి సమకూడి జరుగుతున్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఆయన ద్వేషించిన వారు వచ్చి ఏం చేశారమ్మా? సాగిలపడినారు. ఎన్నోది ఇది? మొదటిది. రెండోది 43వ అధ్యాయం. మళ్ళీ రెండోసారి దాన్ని కొనేసారు, వెళ్ళిపోయారు, తినేసారు, వాళ్ళు అయిపోయింది. మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. 43, 26, 24 చూడండి. ఆ మనుషుడు వారిని యోసేపుని తీసుకుని వచ్చి వారి నీళ్ళగా వారి కాళ్ళు కడుక్కొని మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాను. అక్కడ తాము భోజనం చేయవాలని వినిరి కనుక మధ్యాహ్నం వంద యోసేపు వచ్చి వేళకు తమ కానుకొని సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకొని ఇంట్లోనికి తెచ్చి అతనికిచ్చి అతని నేలను సాగిలపడిరి. హల్లెలూయా. మళ్ళీ యోసేపు అన్నాడు రెండోసారి వెళ్ళినప్పుడు, నేను వస్తాను, మీతో కలిసి భోజనం చేస్తాను, మా ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు ఆ 10 మంది తీసుకెళ్లారు. 10 మందిలో అంటే 90 ఒకళ్ళ జైల్లో పెట్టాడు ఆల్రెడీ షిమోను. అదే సరే, అది వేరే విషయం. వాళ్ళు రాగానే యోసేపు ఇంటికి రాగానే యోసేపు వచ్చాడు. రాగానే మళ్ళీ ఏం చేశారంట? రెండోసారి సాగిలి పడ్డారంట. మళ్ళీ వాళ్ళకి తెలీదు. అయ్యో, దేవుడు చెప్పినటువంటి ఆ కాలిపు నెరవేరుతున్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుసు? దేవుని యొక్క సంగతులు మనకు తెలుస్తాయి, బయట వాళ్ళు తెలియదు. అందుకే వారికి దేవుని ప్రేమ లేదు. వాళ్ళు దేవుని మాట వింటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మనం దేవుని మాట వింటున్నాం కాబట్టి మనకి ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. రెండోసారి వచ్చి సాగిలపడ్డారు. మళ్ళీ మూడోసారి చూడండి 28వ వచనం. 28. మళ్ళీ 27వ వచనం చూడండి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడని మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతుకున్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడేమో అతను ఇంకా బ్రతుకున్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. ఏమన్నాడైనా? మీ డాడీ బాగున్నాడా? మీ డాడీ అంటే మన డాడీ. ఆయనకి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. మీ డాడీ బాగున్నాడా అన్నాడు, కానీ లోనేమంది మన డాడీ బాగున్నాడా అని చెప్పగానే వంగి నమస్కారం చేశారండి. మళ్ళీ తండ్రి మాట చెప్పగానే మళ్ళీ మూడోసారి వంగి నమస్కారం చేశారు. హల్లెలూయా. 4వ సంగతి 44వ అధ్యాయము 44, 14. 44వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. 14. అప్పుడు యోదాయును అతని సోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతను ఇంకా అక్కడే ఉండేను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడి. ఇది ఏంటంటే మళ్ళీ రెండోసారి వచ్చారు, ధాన్యం కొనుక్కొని వచ్చారు కదా. వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఎవరి డబ్బులు వాళ్ళ మొక్కలు ఆ బస్తాలు పెడేశాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు బస్తాలు చూస్తే ఎవరి డబ్బులు వాళ్ళే ఉన్నాయి. మళ్ళీ రాజుగారు తెలిసి ఏం చేస్తారు? జైలు పాడేస్తారని భయపడిపోతే మళ్ళీ సేవకులు వెళ్ళారు. ఇవన్నీ కావాలని చేశాడు ఆయన, వేరే స్టోరీ అనుకోండి అది. మళ్ళీ వచ్చారు, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. రెండోసారి మళ్ళీ వచ్చి ఎవరి డబ్బులు వాళ్ళే ఉన్నాయి కదా, అక్కడే ఉన్నాయి కదా, చంపేస్తాడు, జైలు పాడేస్తాడు భయపడిపోయి మళ్ళీ మూడోసారి చేసేదమ్మా సాగిలపడ్డారన్న. ఎన్నోసారి ఇది? మూడోసారి. 4వసారి సారీ 3వసారి 4వసారి కదా ఇది. 4వసారి 5వసారి చూడండి. 50వ అధ్యాయం 50 ఆది కాండము 50. సరే, యాకోబు చచ్చిపోయాడు. ఇంకా వీళ్ళు భయం పట్టుకుంది యాకోబునంతకాలం. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే రెండోసారి బోనకి వెళ్ళారు. తర్వాత యోసేపు చెప్పేశాడు, నేనే యోసేపు బ్రతుకున్నాను చెప్పగానే యాకోబు తెలిసింది. అందరం తీసుకురాని అని చెప్పగానే అందరూ చేశారు. యాకోబు
మరి పిల్లలు ఇలా అంతా 70 మంది వచ్చేసారు. ఎక్కడికి? యాకోబు దేశానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత చాలా కాలం అక్కడ ఉన్నారు. యాకోబు చచ్చిపోయాడు. ఇంతవరకు బిక్కుబిక్కుగా ఉన్నారు ఎవరు? 10 మంది అన్నలు. ఇప్పుడు యాకోబు చచ్చిపోయాడు. భయం వచ్చింది వీళ్ళకి. తండ్రి ఉన్నాడు కాబట్టి మనం బతికిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు కదా, ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటాడు, మన జైలు పడేస్తాడు, చంపేస్తాడు అని భయపడిపోతూ ఏం చేసేది చూడండి. 50వ అధ్యాయం, ఆది కాండము 50వ అధ్యాయం. పదిహేను వచనం ఆఖరిది. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందడం చూచి, ఒకవేళ యోసేపు మన యందు ఏముందమ్మా పగబట్టింది ఎవరు అసలు? ఆ 10 మంది. వీళ్ళు అనుకున్నారు యోసేపు మీద పగబడతాడేమో, పగబట్టి మనం అతను చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు చేరగించును అనుకొని యోసేపునికి ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావకమును ఆజ్ఞాపించేది మనగా, మీరు యోసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలా మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా, ఫైనల్గా ఇంకా చంపేస్తాడేమో భయపడిపోయి సాగిలపడి ఏమంటున్నారమ్మా, ఈ రోజు నుంచి మేము నీకు దాసులము. దేవుడు చెప్పిన మాట నెరవేరిందా లేదా? దేవుడు చెప్పిన ఏ మాట అయినా తప్పిపోదు. ఆయన ఇచ్చిన శుభవాగ్దానంలో ఒక్క మాట అయినా తప్పిపోదు. మనకు వ్యతిరేకంగా నిరూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పించుకున్న పిల్లల వారికి మేలుగా అడిగే సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఇతను అమ్మేసినటువంటి వారు వచ్చి సాగిలపడ్డారు. దేవుడు సన్నపు నారాలు పెట్టి సింహాసనం కూర్చుని పెడితే సాగిలపడి మేము మీకు దోషలు అంటారు అన్నలే. దేవుడు ఇలాగో చేయగల సమర్థుడు నా సోడ నా సొంత లేచినటువంటి ఇటువంటి దేవుడు ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ క్రింది లోకంలో ఎవరు ఎక్కడ లేడు. నీవు గనక దేవుడు చెప్పిన మాట విని ఆయనకి లోబడుతున్నావా, మనల్ని కూడా అలా దీవించగలడు మన దేవుడు. నీకు సన్నపు నార బట్టలు తొలగించగలరు, రాజగృహంలో రాబోతున్న రాజగృహంలో చేర్చగలరు. మనుషులు నీకు విరోధంగా మాట్లాడిన మనుషులు వచ్చి నీ ఎదుట సాగిలపడినట్లుగా చేయగలరు. అందరు కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? దేవుడు చెప్పిన మాటలు ఎన్నిసార్లు నువ్వు అంటాం, పక్కకు బయటకు వెళ్ళి మళ్ళీ మర్చిపోతాం. యోసేపు అలాగే తెలియదు, అందుకని దీవించాడు. అలాగే యోసేపు వలే నిన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోతున్నావు పరీక్ష చేసుకో. ఇదిగో బల్ల ఉంది, బల్ల చేయబోతున్నావు.